అతి తక్కువ వడ్డీ రేట్లకే పొందండి పంజాబ్ నేషనల్ బ్యాంక్ హోమ్ లోన్స్, కార్ లోన్స్. జీరో ప్రాసెసింగ్ ఫీ, జీరో డాక్యుమెంటేషన్ ఛార్జెస్. వెంటనే మీ బ్రాంచ్ ని సంప్రదించండి. నేటి తరం యువత విద్యార్థులు కానీ మొత్తం కూడా ఏదైతే సెల్ ఫోన్ కూడా అట్రాక్ట్ అయిన పరిస్థితి కనబడుతుంది. మొత్తం కూడా సెల్ ఫోన్లో వచ్చే ఆ గేమ్స్ను కూడా ఆడుకుంటూ కూడా ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి. అలా కాకుండా కూడా సంబంధించిన సిసం గోటీల ఆట కానీ, బుర్రజ్జెల్ల కానీ, అదేవిధంగా పిచ్చిబంతి కానీ వివిధ ఆటలు ఆడుకుంటూ కూడా చాలా ఎంజాయ్ చేసే యువత చాలా వరకు కూడా కనుమరుగైన పరిస్థితి కనపడుతుంది. ఈ తరం యువతులు మాత్రం వాళ్ళన్నిటి కూడా ఆ తెలియని పరిస్థితి ఉంది. ఏంటి సీసం గోటీలు ఆడడం అనేది కూడా ఇప్పుడున్న విద్యార్థులకు కూడా ఎవరు తెలియని పరిస్థితి. అలాంటిది ప్రస్తుతం మనం నల్గొండ పట్టణం ఆ పరిధిలో ఉన్నటువంటి ఆ ఊరిలో కూడా మనం చూస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం విద్యార్థులు మొత్తం కూడా ఒక చోట చేరుకొని కూడా వారందరూ కూడా సీసం గోటీల ఆట ఆడుకుంటున్న పరిస్థితి కనపడుతుంది. చాలా అరుదుగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే గత కొంత కాలం క్రితంలో కూడా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి, నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కూడా విద్యార్థులు అందరూ కలిసి కూడా ఆ సీసం గోటీల ఆట, అదేవిధంగా ఆ జిల్లగోన, అదేవిధంగా క్రికెట్, అదేవిధంగా ఆ అష్టచెమ్మ తదితర ఆటలు, అవన్నీ ఆటలు ఆడడం వల్ల ఆటల్లో కూడా చాలా ప్రాముఖ్యత ఉండేది, చాలా దూరస్తూపు కూడా ఉండేది పరిస్థితి. ఎందుకంటే మనం ఆల్రెడీ మనం విజువల్లో కూడా చూస్తాం, విద్యార్థులు మొత్తం కూడా ఇది సీసం గోటి ఆట ఆడుకుంటున్న పరిస్థితి కనపడుతుంది. ఈ ఆటను కూడా మొత్తం కూడా ప్రపంచానికి చూపించాలన్న ఉద్దేశంతో కూడా ఆర్టీవీ దీన్ని ఫోకస్ చేస్తున్న పరిస్థితి కూడా కనపడుతుంది. మొత్తం కూడా ఈ కాలం యువత కూడా సీసం గోటి ఏంటి అనేది కూడా తెలియని పరిస్థితి. కానీ ఇక్కడ విద్యార్థులు మాత్రం కూడా సెల్ ఫోన్ వాడటం లేదు. మొత్తం కూడా మేము ఆటలతో కూడా ఆట పాటలతో కూడా ఎంజాయ్ చేస్తున్నామని కూడా చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. విద్యార్థులందరూ కూడా ఒక చోట చేరి కూడా వాళ్ళకి సంబంధించిన ఆట ఆడుకుంటున్న పరిస్థితి కనపడుతుంది. అడుగుదాం, వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏమేమి ఆటలు ఆడుకుంటారు, ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారు, అంత అంశాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్తున్నానా, ఏం పేరు నీ పేరు? ఏం పేరు? సాయి శ్రీనివాస్. ఏ క్లాస్ చదువుతున్నావు? ఏ స్కూల్ చదువుతున్నావు? 6th. ఏంటి ఈ ఆట ఆడుకుంటున్నావు? ఏం ఆడుకుంటున్నావు? గోటీలు. సీసం గోటీల ఆటనా? నేను సెల్ ఫోన్ వాడుకుంటావా? నో. ఎట్లా ఉంది మొత్తం? ఏమేమి ఆటలు ఉంటాయి ఇందులో? అస్సు, ఎగ్ బేర్, గుండ్రం బద్ది, లక్. ఎట్లా ఇప్పుడు మీరు ఆడుతున్న ఆట కదా, అది ఏంటి, దాన్ని ఏమంటారు, ఎట్లా ఆడాలి, ఏం దాని ప్రత్యేకత ఏంటి, ఎట్లా ఆడతారు చెప్పు. దాని గోటీలు పెట్టి గీత గీసి గోటీలు పెట్టి ఇప్పుడు కొడితే తాకింది అనుకో అలా అవుట్. ఇంకా అలా అవుట్ అయిన తర్వాత మేము మళ్ళీ ఇంకో అస్సు వేసుకొని కొట్టొచ్చు ఇంకో వాళ్ళని. అంటే మీరు గోటీలు కూడా పందెం పెట్టుకుంటారా? గెలిచిన వాళ్ళకు వాళ్ళ గోటీలు కూడా మీకు వస్తుంటాయా? వస్తాయి. ఎట్లా అనిపిస్తుంది అప్పుడు మరి నీకు? ఎంజాయ్. మొత్తం మీ టీం ఎంతమంది, ఊర్లో ఎంతమంది ఉన్నారు, ఏంటి? 10 మంది ఉంటారు మంచిగా. ఎక్కువ ఏం ఆటలు ఆడుతు చెప్పు, ఇష్టమైన ఆట ఏంటి చెప్పు. కబడ్డీ. కబడ్డీ ఆడతావా? కబడ్డీ కూడా ఎట్లా కబడ్డీ ఆడుతుంటే ఎట్లా దెబ్బలు తగులుతాయి ఏమన్నా? తగులుతాయి కానీ సీరియస్గా ఆడుతాం మంచిగా. చాలా ఆడుతాం. రైట్, ఒకటే చెప్తున్నారు. మొత్తం కూడా ఏదైతే గ్రామీణ ప్రాంతాలలో కూడా మొత్తం కూడా ఆ ఆటలకు సంబంధించి కూడా విద్యార్థులు కూడా మీరు ఆడుకుంటూ కూడా ఏం చేస్తున్న పరిస్థితి. మొత్తం కూడా కబడ్డీ కానీ పిచ్చిబంతి. వినేష్, ఏం ఆట ఆడుతున్నావు? ఏం ఆట ఆడుతున్నావు? ఎట్లా అనిపిస్తుంది మరి? ఏమేమి ఆట ఆడుతావు నువ్వు? ఇంకా ఖోఖో, కబడ్డీ. ఖోఖో మంచిగా ఆడతావా? సెల్ ఫోన్లో కూడా గేమ్లు ఉంటాయి కదా, అవి వాడతావా? ఏం ఆడుకోవా? ఎన్ని రోజుల నుంచి ఆడుకుంటారు మీరు? ప్రతి సండే ఆడుకుంటారా? ఎట్లా ఉదయం సాయంత్రం ఏంటి? ప్రతి సండే ఆడుకుంటారు రోజు. చాలా వరకు కూడా ఆటలు ఆడుకుంటూ కూడా ఏదైతే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి కళలను కూడా వాళ్ళు ఎక్కడ కూడా మరపుపోకుండా కూడా ఆడుకుంటున్న పరిస్థితి కనపడుతుంది. మనం చిన్నతనంలో చూసాం, మనం ఊర్లలోకి వెళ్ళిన క్రమంలో కూడా అమ్మమ్మ నాన్నమ్మ ఇంట్లోకి వెళ్ళినప్పుడు కూడా చాలా వరకు కూడా వారు ఆటలు ఆడుతున్న పరిస్థితి కనపడుతుంది. ఏదైతే కచేరీ ఉంటుంది, ఆ కచేరీ దగ్గర కూడా పెద్దలందరూ కూర్చొని కూడా ఉన్న క్రమంలో కూడా పిల్లలందరూ ఆటలు ఆడుకుంటున్న పరిస్థితి కనపడుతుంది. ఇది కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, మొత్తం కూడా మనం చూస్తున్నాం, మొత్తం కూడా ఏదైతే యువత ఇంతకుముందు కాలంలో కూడా మొత్తం కూడా మనం సీసం గోటీలు కానీ, చిల్లగోళ్ళ కానీ, అదేవిధంగా దాగుడు మూతలు అట్లాంటివి చాలా ఎంజాయ్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. మీరు కూడా చేయొచ్చు బహుశా, కానీ ఇప్పుడు తరం మొత్తం కూడా సెల్ ఫోన్కి అట్రాక్ట్ అవుతున్న పరిస్థితి ఇప్పుడు మనం చూస్తున్నాం. ఈ ఊర్లో కూడా మొత్తం కూడా వీళ్ళు ఆడుతున్నారు. ఎట్లా అనిపిస్తుంది సార్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా సంతోషం అండి. ఈ గ్రామీణ ప్రాంతాలలో ఉండేటటువంటి ఆటలు కానీ వాటి యొక్క కళలు అనేది డే బై డే అంటే నాగరికత పెరుగుతున్న కొద్దీ చాలా అంతరించిపోతున్నాయి అనడంలో సందేహం అయితే లేదు. మేము గతంలో 30 years బ్యాక్ కనుక చూసినట్లయితే ఇప్పటి పిల్లలు ఆడేటటువంటి ఆటలు కానీ గత కాలపు ఆటలు కానీ కంప్లీట్గా చేంజ్ అనేది అయింది సార్. ఎప్పుడైతే ఈ సెల్ ఫోన్ వచ్చిన తర్వాత, ఈ ఆధునికత సమాజంలో ఈ సెల్ ఫోన్ యుగం వచ్చిన తర్వాత చాలా మటుకు కళలు అనేది మొత్తం నిర్వీర్యం అయిపోయినాయి. దీనివల్ల ఏంటంటే యువత మొత్తం పక్కదారి పడిపోవడం, దీనివల్ల సెల్ ఫోన్లకు ఎడిక్ట్ అయ్యి కావడం వల్ల
పబ్జి గేమ్లు కావచ్చు, ఆన్లైన్ బెట్టింగ్ కావచ్చు, మానవ సంబంధాలు కావచ్చు, పెద్ద చిన్న తారతమ్యం లేకుండా చాలా అసలు ఒక వింత పోకడ నాగరికత మొత్తం ఎటుపోతుందా అని చెప్పి ఒక ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇది ఒక ప్రమాదం అంచులో ఉన్నామన్న భావన మాత్రం కలుగుతుంది. గత కాలం చూసినట్లయితే సార్, మా స్టేజ్లో 30 years బ్యాక్ కనుక చూస్తే అప్పుడు ప్రతి గేమ్లో కూడా ఒక శాస్త్రీయత అనేది చాలా ఉండేది. అంటే సీసం గోటీలు కావచ్చు, జిల్లగోనే కావచ్చు, సో ఏ ఆటలో ఆడినా దాంట్లో కొంత వైవిధ్యం అనేది కనబడేది. ఇప్పుడు ముఖ్యంగా ఇక్కడ ఆడేటటువంటి పిల్లలు చూస్తే ఈ సీసం గోటీలు ఆడడం వల్ల ఏంటంటే వాళ్ళలో దీర్ఘదృష్టి అనేది చాలా కంటి చూపు రావడం, వాళ్ళలో ఒక దృష్టి పెట్టడం వల్ల ఏంటంటే వాళ్ళు ఎంచుకున్నటువంటి లక్ష్యం మీద దృష్టి అనేది చాలా ఇమిడి ఉంటుంది. అదే ఇప్పుడు చూస్తే చిన్న చిన్న పిల్లలే భూతద్దల్లాగా కళ్ళల్లో పెట్టుకొని ఈ కంటికి సంబంధ వ్యాధులు అనేది చూస్తుంటాం. ఒకప్పుడు 60 years బ్యాక్ మనం చూసేది సార్, స్ప్రెడ్స్ అనేది వాళ్ళు మాత్రం పెట్టేది. బట్ ఈ రోజులో చూస్తే 2nd class 3rd class పిల్లలు కూడా పెద్ద పెద్ద లెన్స్ తోటి స్ప్రెడ్స్ పెట్టే పరిస్థితి మనకు కనబడుతుంది. కారణం ఏంటంటే మేజర్గా తల్లిదండ్రులు అనేది పిల్లల మీద ప్రభావం చాలా చూపించాలి. ఇప్పటి సమాజం ఎటుపోతుంది అన్నట్టు కాకుండా పిల్లల్లో ఎంతసేపటికి ఏది చదువు బట్టి మార్కులే అన్నట్టు కాకుండా వాళ్ళలో ఒక నైతిక విలువలు అనేది కంపల్సరీ చేయాలి. పేరెంట్స్ యొక్క సూపర్విజన్ అనేది కూడా పిల్లల్లో ఉండాలని చెప్పి నేను కోరుకుంటాను సార్. ఎందుకంటే వాళ్ళ ఆటపాటలే కావచ్చు, ప్లస్ వాళ్ళలో చదివే విధానం కావచ్చు, ఎంతవరకు అనేది వాళ్ళలో చూసి వాళ్ళని ముందుకు అనేది కంపల్సరీ తీసుకెళ్ళాలి. సో డెఫినెట్గా పూర్వవైభవం రావాలని చెప్పి మాలాంటి యూత్ కోరుకుంటుంది. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్న చందంగా ఇప్పుడు రాబోయే కాలం మొత్తం అదే రకంగా అవుతుంది సార్. ఇది రైట్. మనం చూస్తున్నాం సార్, మొత్తం కూడా చూస్తున్నా కూడా ఈ కళలు చూస్తున్న క్రమంలో, ఈ ఆట ఆడుతున్న సీజన్ గోట్లు ఆడుతున్న క్రమంలో కూడా చిన్నతనంలో కూడా మీరు కూడా ఆడుకున్న పరిస్థితి ఎట్లా అనిపిస్తుంది? ఆ గుర్తులు ఏమన్నా మళ్ళీ గుర్తొస్తున్నాయా? ఏ విధంగా అనిపిస్తుంది సార్ మీకు? చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది సార్. వీలైతే నేను వాళ్ళతోటి ఆడాలనిపిస్తుంది అది. ఎందుకంటే మేము ఎప్పుడో 30 ఏళ్ల క్రితం ఆడినటువంటి ఆటలు ఈరోజు కనీసం చూద్దాం, ఏ పల్లెల్లో చూద్దామన్నా కూడా చూడలేని పరిస్థితి. లక్కీగా ఈరోజు ఇక్కడ చూస్తున్నాం. అందుకనే వీళ్ళతోటి కొంత స్పెండ్ చేయాలి. ఒక మానసికంగా ఉల్లాసాన్ని ఒక 30 ఏళ్ల క్రితం బ్యాక్ పోయిన ఫీలింగ్ మాత్రం కలుగుతుంది సార్. సో డెఫినెట్గా నేను చెప్పే పిల్లలకు కూడా అదే, డెఫినెట్గా ఇలాంటి ఆటల్ని, ఇలాంటి పచ్చీస్ కానీ అష్టచమ్మ కావచ్చు, ఇట్లాంటి వాళ్ళలో ఒక శారీరక దృఢత్వం బలపడడంతో పాటు వాళ్ళ మేధస్సు డెవలప్మెంట్ అయ్యేలా అలాంటి గేమ్లు కానీ ఉండాలని చెప్పి, ఎలాంటి సెల్ ఫోన్కి ఎంత దూరంగా ఉంటే మాత్రం అంత మంచిదని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను సార్. ముఖ్యంగా మీరు చిన్నతనంలో మీరు ఆడిన ఆటలు ఎక్కువ మీకు ఇష్టమైన ఆట ఏంటి సార్? ఇప్పుడున్న యువతకు, ఇప్పుడున్న తల్లిదండ్రులకు మీరు ఇచ్చే సూచనలు ఏంటి సార్? సో మేము చిన్నప్పుడు మొత్తం బాగా కబడ్డీ ఆడాము సార్. మేము కబడ్డీ ఆడాము, ఖోఖో ఆడాము, ఇలాంటి గోటీలాట, పతంగులు కావచ్చు, ఇలాంటి చాలా జిల్లెగోనెలు కావచ్చు, ప్రతి ఆటను మేము ఎంజాయ్ చేసాం సార్. సో దీనివల్ల ప్రతిదీ మేము అన్ని రకాలుగా, అంటే సమాజంలో నలుగురితో ఎట్లా మాట్లాడాలి, ఏ ఆటుపోట్లు ఎట్లా వచ్చినా ఎదుర్కొనే విధంగా ఉన్నాం. కానీ ఇప్పుడు ఒక నాటుకోళ్ళలాగా పెరగాలి సార్ పిల్లలు అనేది. సో ఇప్పటి పిల్లలు ఎట్లుందంటే కేవలం వాటికి బయట బాహ్య ప్రపంచంతో సంబంధం లేదు. ఎంతసేపటికి అదే బుక్కిష్, అదే నాలెడ్జ్ తప్ప అసలు బయట లోకజ్ఞానం కూడా తెలియని పరిస్థితి. సో వాళ్ళ శారీరకం ఒబెసిటీ కానీ, స్థూలకాయత్వం, ఏదో వాళ్ళ తిండి, వాళ్ళ ఆచారం, ఇవన్నీ చాలా తేడా ఉండేసరికి వాళ్ళలో ఒక శారీరకమైనటువంటి మార్పులు కూడా చాలా చూస్తున్నాం సార్. సో డెఫినెట్గా పేరెంట్స్ కూడా పిల్లల ఆటపాటల మీద దృష్టి పెట్టి వాళ్ళు ఎక్కడ ఆడుతారు, వాళ్ళ చదువు ఏంది, వాళ్ళ విలువలు ఏంది అనేది కంపల్సరీగా వాళ్ళు సూపర్వైజ్ చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది. రైట్. మొత్తం కూడా మనం చూస్తున్నాం ఏదైతుంది ఇక్కడ వాతావరణం కూడా ఏదైతే గ్రామీణ వాతావరణం ఉండదు, మొత్తం కూడా చిన్నపిల్లలు వాళ్ళందరూ కూడా ఆడుకుంటున్నట్టు పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా గోటీల ఆట ఆడుకుంటూ కూడా వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నట్టు ప్రస్తుతం మనం చూస్తున్నాం. మొత్తం కూడా గ్రామీణ వాతావరణం చాలా వరకు కూడా ఉన్నది. వాళ్ళు తీసుకొచ్చిన సైకిల్ని కూడా పక్కన పెట్టి కూడా ఆటలు ఆడుకుంటున్నట్టు కూడా ఎంజాయ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా వీళ్ళందరూ టీం కూడా ఏర్పాటు అయ్యి కూడా వీళ్ళు ఆటలు ఆడుకుంటున్న పరిస్థితి ఉంది. ఒకసారి మళ్ళీ వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. వారి పేరేంటి నాన్న? ఏం పేరు నీ పేరు? అభిరామ్. ఏ క్లాస్ చదువుతున్నావు? 6th. ఏ స్కూల్? సాంచిన్కేతన్. ఏం ఆట ఆడుకుంటున్నావు? సీసంగోటిలో. ఎట్లా అనిపిస్తుంది? సీసంగోటిలో ఆట ఆడుకుంటున్నావు కదా, ఎట్లా అనిపిస్తుంది? మొత్తం చాలా హ్యాపీగా ఉన్నాం. ఏంది విన్నర్ అయినావా? ఎట్లా ఏం ఆట ఏంటి ఇప్పుడు ఆడే ఆట ఏంటిది? ఎగ్ బేర్. ఎగ్ బేర్ మంచిగా ఆడతావు నువ్వు? ఏంటి ఎట్లా ఏం చేయాలి? ఎట్లా కొట్టాలి? 2 బేతలు గీయాలి. ఆ నుంచి ఒక లేచి ఫస్ట్ వాళ్ళు అయితే వాళ్ళు తీసుకొని కొట్టాలి. నువ్వు కొట్టినావా మరి? ఇప్పుడు కొట్టినాం. విన్ అయినావా అవుట్ అయినావా? మా టీం వాళ్ళు విన్ అయ్యారు. విన్ అయ్యారా? ఎట్లా అనిపిస్తుంది విన్ అయినప్పుడు? ఎట్లా అనిపిస్తుంది? హ్యాపీ అనిపిస్తుంది. ఒకవేళ అది ఓడిపోతే సాడ్ అనిపిస్తుంది. మళ్ళీ ఎమ్మటే కోలుకోండి, మళ్ళీ మళ్ళీ విన్ అవుతావా? ఇంకేమేమి ఆటలు ఆడుతావా మీరు? మొత్తం మీ ఊర్లో మీ టీం ఉన్నారు కదా, మొత్తం 8 మంది 9 మంది ఉన్నారు కదా మీ ఫ్రెండ్స్. క్రికెట్ ఆడతాం, కబడ్డీ, ఇంకా కుంటుడు,
కుంటుడే ఇంకొక్క వాలీబాల్ అంతే. ఇవాళ అన్నం తిని బ్రష్ చేసిన తర్వాత కైట్కి రమ్మంటారు, కైట్ ఎగిరేసుకుని ఆట ఆడుకుంటారు. ఓన్లీ సండేనే ఆడుకుంటారా లేకపోతే వేరే హాలిడేస్ అయిపోయినాక, హాలిడేస్ వచ్చినప్పుడు. హాలిడేస్లో ముఖ్యంగా సమ్మర్ హాలిడేస్లో కూడా అమ్మమ్మ ఇంటికి నాన్నమ్మ ఇంటికి వెళ్తుంటారా, నమ్మమ్మ ఇంటికి వెళ్తుంటారా, లేకపోతే ఇక్కడనే ఇక్కడనే ఆడుకుంటాం. అప్పుడు ఎట్లా ఉంటాయి, ఎట్లా ఎంజాయ్ చేస్తావు? సంవత్సరాల క్రితం ఏదైతే ఆటలు ఆడుకునేటువంటి ఆ చిన్న చిన్న ఆటలు కూడా ఆడుకుంటూ కూడా వీరు ఎంజాయ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా కూడా మరి కొంతమంది ఉన్నారు, వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పినా ఏం పేరు నీ పేరు? గణేష్. ఏం ఆట ఆడుకుంటావు? ఎక్కువ నీకు ఇష్టమైన ఆట ఏంటి? ఎగ్ బేర్. మొత్తం క్రికెట్ మొత్తం సీసం గోట్ల మీద ఉన్నట్టుంది కదా. సీసం గోటిలా మొత్తం ఎన్ని రకాలు ఉంటాయి? గోటిలలో కూడా తేడాలు ఉంటాయి కదా, ఏమేమి ఉంటాయి అందులో? పిక్, బ్లాక్, వైట్, గ్రీన్, రెడ్. ఏదో పాలపిట్టకు సంబంధించింది కూడా ఉంటుంది కదా, ఏంటి దాని స్పెషాలిటీ ఏంటి? వైట్ గోటి అంటే అది దాంట్లో ఏముంటది? అదేమన్నారు కింగా ఒక గోటి ఊక తాకింది అనుకో, పిక్కరు ఊక తాకితే అదే కొడితే అదే తాకుతుంది. అరే అది క్రికెట్, పుచ్చబంతి, చైన్ కట్టు. పిచ్చబంతి ఆడుతున్నాను. ఎట్లా ఉంటది పిచ్చబంతి ఆడితే? బాల్ తీసుకొని పైకి 3 సార్లు వేయాలి. 3 సార్లు వేసి ఒక్కసారి 3 సార్లు బట్టి అందరం కొట్టొచ్చు. దెబ్బ తగల కొట్టినప్పుడు తగులుతుంది. అబ్బా ఏ కొట్టిండ్రా అని మళ్ళీ ఆయన కొట్టాలని ఉంటుందా నీకు? ఎట్లా అనిపిస్తుంది నీకు అప్పుడు? ఫ్రెండ్ ఎవరు చెప్పు, నీకు ఇష్టమైన ఫ్రెండ్ ఎవరు? ఏం పేరు? సాయి శ్రీనివాస్. సాయి శ్రీనివాస్ నిన్ను కొట్టిండు, పిచ్చిబంతి తీసుకొని కొట్టిండు. అప్పుడు నువ్వేమనిపిస్తుంది చెప్పు? వాడిని ఎట్లా కొట్టాలనిపిస్తుంది. మళ్ళీ బాల్ దొరికినప్పుడు కొడతా. దెబ్బ తగులుతా పిచ్చిబంతి కొట్టినప్పుడు? తగులుతుంది. కబడ్డీ ఆడేటప్పుడు దెబ్బలు తగులుతాయి. అప్పుడు ఏమైనా బాధ అనిపిస్తుందా? ఆటనే కదా. ఆటనే. సెల్ ఫోన్లో ఏమేమి నిజంగా చెప్పు? సెల్ ఫోన్ రైట్, చూస్తున్నాం ఏదైతే ఆ పాతకాలం నాటి కూడా ఆటలు ఆడుకుంటూ కూడా చాలా ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి కూడా కనపడుతుంది. ముఖ్యంగా కూడా ఆదివారం వచ్చిందంటే ఉదయం 7 గంటల నుంచి కూడా వీరందరూ కూడా ఆ బయటికి వచ్చి కూడా ఆ ఆటలు ఆడుకుంటూ కూడా ఎంజాయ్ చేస్తున్నామని కూడా చెప్తున్నారు. ముఖ్యంగా కూడా మేము పిచ్చిబంతి, అదేవిధంగా సిసంగోటిల ఆట, దాగుడు మూతల ఆట తదితర ఆటలు ఆడుకుంటూ కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నామని కూడా ఆ విద్యార్థులు చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏదేమైనా కూడా ఇప్పటి నేటి తరం యువత కూడా చాలా వరకు కూడా ఏదైతే సెల్ ఫోన్లకు అట్రాక్ట్ కాకుండా సెల్ ఫోన్లను పక్కన పెట్టి ఏదైతే ఇట్లాంటి ఆటలు ఆడుకుంటూ కూడా అభివృద్ధి చెందాలని కూడా కోరుకున్న పరిస్థితి కొంతమంది తల్లిదండ్రులు కూడా సూచనలు ఇస్తున్నారు. ఎట్టి పరిస్థితులు కూడా పిల్లలకు ఆ సెల్ ఫోన్లు ఇవ్వడం వల్ల చాలా అనార్థాలు జరుగుతున్నాయి కాబట్టి అలాంటి సెల్ ఫోన్లకు దూరంగా ఉంచాలని కూడా కోరుతున్న పరిస్థితి కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV, నల్గొండ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.